ఏం పెళ్లి బిత్తిరి బిరంగి శాస్త్రి, ఏమైనా సంబంధాలు పట్టుకొచ్చావా మా అమ్మాయికి? మా అబ్బాయి ప్రొఫైల్ మంచిగా ఉందన్నావు, ఇప్పటిదాకా ఒక్క సంబంధం కూడా తీసుకురాలే. మీరు ముక్కు మీద వేలు వేసుకుని సంబంధం తెచ్చాను చూడండి, నా నమ్మండి. అవునా? అబ్బాయి ఎలా ఉంటాడు? అమ్మాయి కన్నా వత్తు పడు చక్కగా ఉంటాడు. అమ్మాయి ఎట్లుంటది? చక్కని ముక్కు, చెక్కిన ముఖ సౌందర్యం, చూడగానే అందం ఐశ్వర్యం కలబోసినట్లుంటది. నన్ను నమ్మండి. ఫోటో ఏమైనా ఉన్నదా? మీకు వాట్సాప్ చేసాను చూడండి. అబ్బాయి బాగున్నాడు, పిల్ల మస్తున్నది. ఇవన్నీ సర్లే గాని ఈ పిల్లకి ఇప్పటిదాకా లగ్గం ఎందుకు గాలే? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగొద్దా చెప్పండి. ఈ అదృష్టం విషయాలు కలిసి వచ్చింది అనుకోండి, నన్ను నమ్మండి. నా పిండాకుడు. ఎక్కడైనా కాఫీ అమ్మాయి ఇస్తుంది కదా? ఎక్కడైనా అలానే ఉంటుంది, ఇక్కడ మాత్రం ఇలానే ఉంటుంది. ఎందుకట్లా? ఎందుకంటే మా పాప నేను ఇంకా చిన్న బేబీలా చూసుకుంటాను. మీ పాప సరే, మరి మీ ఆవిడ గారు తేవచ్చుగా. మా ఆవిడకు ఓసిడి, వంట రూమ్ వైపు కనీసం చూడను కూడా చూడదు. అయ్యో అదేంటండి, టిష్యూస్ ఉన్నాయి కదా. ఏమైతుంది, మేము ఇట్లానే తుడుస్తాం. అంటే తను మీరు చేసిన పనికి ఫెయిల్ అవుతుంది. ఇందా మీకు చెప్పాను కదా తనకు ఓసిడి అని. పని మనిషి కూడా పట్టు చీర కట్టుకొని పని చేయాలంటుంది తను. ఓ అర్థమైతుంది. ఇల్లు చూస్తే కడిగిన ముత్యం లెక్క పెట్టుకున్నారు నీట్గా, బాగుంది. ఈ ముచ్చట్లకేం గాని అమ్మాయి ఏం చేస్తుందో? పీజీ చేశాను అంకుల్. మావాడు బీటెక్ చేస్తుండు. మావానికి సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు ఇచ్చే కొలువు. ఓ హెచ్ఆర్ అన్నమాట. ఏమో గది, అందరి జాతకాలు మా అబ్బాయి చేతిలోనే ఉంటాయంటారు. కొంప తీసి రిసెప్షనిస్ట్ గా చేయట్లేదు కదా? రిసెప్షనిస్ట్ కాదండి. వదిన గారు జోక్ చేశారు. ఏంది శాస్త్రి గారు, మా గురించి వీళ్ళకి ఏం చెప్పలేదా? చెప్పానండి, మర్చిపోయి. ఆయన ఎంతసేపు పెద్దవాళ్ళ మనం మాట్లాడుకున్నా చిన్నపిల్లడు మాట్లాడుకుని ఉందా? ఆగరా వెళ్ళు. అబ్బాయి తొందరపడుతున్నాడు, నువ్వు కూడా వెళ్ళమ్మా. డాడీ. అయినా మీ ఇన్స్టా అండ్ ట్విట్టర్ అకౌంట్ చూసాను, పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరనుకుంటా. ఉన్న ఫ్రెండ్స్ అందరు ఈయన ఉండి ఇంకా ఆడేం పని. గల్లీ గ్యాంగ్ అని ఒక గ్రూప్ ఉంది కదా, దానికి అడ్మిన్ నేనే. నైస్. మరి మీ ఇష్టాలు? ఇష్టం అంటే పొద్దుగా లేవనా పోరి పొరగాలతో రోడ్ల పండి తిరగడం అంటే మస్తు ఇష్టం. ఏంది పోరి అట్లా పొరగాలతో తిరుగుతున్నావు అంటేనే ఇష్టం. ఓకే. ఇంతకీ మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని చాలా కోరిక. ఐస్ క్రీమ్ నచ్చితే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టడం ఏంటి, 10 రూపాయలు పడితే కొనుక్కోవచ్చు కదా. కానీ మా ఫ్రిడ్జ్ లో అందుకంటే తీసుకోవచ్చు. మీకు అలా అర్థమైందా? నాకైతే రోడ్ పక్కన గరం గరం చికెన్ లో ఇంత కారం ఇంత మసాలా దంచి కొట్టి 4 ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ బద్ద కలుపుకొని తింటే అందులోనే టేస్టే వేరు. నువ్వు కొంపదీసి పీజీ చేయలేదా ఏంది? అంటే నీ లాంగ్వేజ్ ఎలా ఉందని అడుగుతున్నా. అంటే పీజీ చదివితే అట్లా మాట్లాడాలని ఏమైనా ఉందా ఏంది? పుట్టి పెరిగింది నీడనే కాబట్టి భాష యాస అట్లనే ఉంటుంది. అయినా మీరేంటి ఇలా కరెంటు కొట్టిన కాకిలక తయారైనారు? ఇంతకీ నాకు ఫోటోలో చూపించిన అమ్మాయి మీరేనా? అంటే ఫోటోలో చూస్తే మిర్చి సినిమాలో అనుష్క లాగా, కానీ డైరెక్ట్ గా చూస్తే అరుణధి సినిమాలో అనుష్క లాగా కనిపిస్తున్నారని. ఓ అదా, పిరంగి శాస్త్రి ఇంకా మీరు వచ్చినప్పుడు చాలా పద్ధతిగా ఉండమని చెప్పాడు మా డాడీ. సర్లే అని ఇప్పటిదాకా మేనేజ్ చేశాను, కానీ లగ్గం ఆడేవాడి దగ్గర కొంచెం మన ఒరిజినాలిటీ చూపించాలి కదా అని. అయినా ఈ పీజీ తెలివితేటలని దీంట్లోనే ఉపయోగిస్తున్నట్టున్నారుగా. అయినా మీరేంటి మరీ ముద్దపప్పుకు బ్రాండ్ అంబాసిడర్ లెక్కున్నారు? వెన్నెల్లో అందమైన అమ్మాయి కోసం వెతుకుతుంటే, జాతరలో అమ్మర్లను ఎదురొస్తుంటే దండం పెట్టాలో దూరంగా పారిపోవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నేను అందంగా లేనంటున్నారా? నేను అలా అనట్లేదు, మీరు అందంగానే ఉన్నారు. కాకపోతే మీరు కోపంగా మాట్లాడుతుంటే కాళికాదేవికి పూనకం వచ్చినట్లుగా అనిపిస్తుంది. బేసిక్గా నాకు కోపంగా మాట్లాడే అమ్మాయిలంటే ఇష్టం లేదు. నీకు నేను ఎలా నచ్చలేదో నాకు కూడా ఇలా ముద్దపప్పు లాంటి వాళ్ళు నచ్చరు. ఆ విషయం మీ వాళ్ళకి నువ్వే చెప్పుకోవచ్చుగా. నువ్వు అబ్బాయివే కదా, నువ్వు చెప్పొచ్చు కదా. నాకు లేనిపోయిన డౌట్స్ క్రియేట్ చేయకు, వెళ్ళి నువ్వే చెప్పు. మాకే మరి చెడ్డ పేరు. ఈ సంబంధం ఓకే కాకపోతే మా డాడీ చంపేస్తాడు. ఆ విషయం మీ వాళ్ళకి నువ్వే చెప్పుకోవచ్చుగా. నువ్వెందుకు చచ్చిపోవడం, నేనే దండించుకుంటా, మాకు అలవాటేగా. అయినా ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నేను ఎందుకు ఏడుస్తాను? అసలు మగవాళ్ళు ఇక్కడ ఏడుస్తారా? నువ్వు ఏడుస్తున్నావు కదా ఇప్పుడు. ఇందాక నుంచి నాయుడు గారు మాట్లాడుకున్నాం. పలహారాలు గట్రా ఏమన్నా భుజించే ఉందా లేదా? గతికితే అతకదంటారు, డైరెక్ట్ గా పప్పన్నమే. మరి కట్న కాడ గురించి కూడా మాట్లాడుకుంటే మంచిది కదండి. కట్నం ఏంటి? నాకున్నది ఒక బిడ్డ, నాకున్నది మొత్తం నా బిడ్డకే కదా.
నా తానైతే 40 ఎకరాలు ఉంది. ఈ మధ్య ఆస్తి పంపకాల్లో వచ్చిందన్నట్టు. అన్నయ్య గారు నాకు 50 ఎకరాల మాగాని 20 ఎకరాల కొబ్బరి తోట ఉంది. మా ఆయనకైతే ఎంత ఉందో మా మామయ్య గారికే తెలీదు. మొన్నే ఒక హారం కొన్నా, దాంతో మా ఇంట్లో 7 వారాల నగలైనాయి. నాకు 7 వారాల నగలు, మా అత్తగారికి 7 వారాల నగలు, మొత్తం కలిపి 14 వారాల నగలున్నాయి. మా ఇంట్లో 20 కదయ్యా, 20 కేజీల వెండి బీరువాలో అలా పడేడుస్తుంది. మా ఇంట్లో అయితే ఒక గది నిండా వెండుంది. దాని తాళం మా అత్తయ్య దగ్గర ఉంది. మీ అత్తగారు ఎక్కడ ఉన్నారో మరి? పైలోకంలో ఉన్నారు. ఇప్పుడు అవసరమా? నాకు మొత్తం నా బిడ్డకేగా బావగారు. గదంతా ఓకే. మీ పాపకు వంట వార్పు ఏమైనా వచ్చారా? అదా కాఫీ నేను తీసుకొచ్చిన బావగారు. అది వంట చేస్తున్నాను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? మీ పాపకి వంట రాదు, మీ ఆవిడకి ఓసిడి, మరి ఫుడ్ బయట ఆర్డర్ ఇచ్చుకుంటారా? మేము బయట వంటలు తినమండి. మాకు వారసత్వం కొంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళే వంట చేస్తూ ఉంటారు. అలాగే మీకు రేపు మా పాపతో పాటు వాళ్ళ అమ్మాయిని కూడా పంపిస్తాం, వాళ్ళే మీకు వంట చేస్తారు. ఓ సరే, మా పాప గురించి వదిలేసేయండి, మీ అబ్బాయి గురించి మాట్లాడదాం. మీ అబ్బాయికి ఏమన్నా మందు సిగరెట్ అలవాట్లు ఉన్నాయా? అసలే సాఫ్ట్వేర్ అంటున్నారు. ఏందనుకుంటున్నారండి? రాయుడు గారి పెంపకం. మా అబ్బాయి నిప్పు. కొంపదీసా నిప్పుతో మా కొంప అంటించారు కదా. ఏంటా తిండం? తినేసి తొక్కేంటి అలా పడేశారు? ఏమైతుంది, మా ఊళ్ళో గిట్లనే తింటాం. డస్ట్బిన్ కనిపించలే, ఆడేసిన తప్పేముంది. అయినా పని మనిషి వస్తుంది కదా, ఉడుస్తుందిలే. మా ఇల్లు ఇంత నీట్గా పెట్టుకుంటే కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా తొక్కలా పడేశారు. అరే ఇప్పుడు ఏమైంది? తొక్కలో అట్టిపండు తొక్క కోసం తొక్కలో పంచాయతీ. మీరు మీ ఆవిడ మా ఆవిడంటే ఊరుకోరు, మీరు మా ఆవిడంటే నేను ఊరుకుంటాను. ఏందో మంచి సంబంధం అని ఫిరంగి శాస్త్రి చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చినాం. మా చెప్తా మేమే కొట్టుకోవాలి. పద్ధతులు పాడలేదు డాడీ. ఆ పద్ధతి గురించి నువ్వే చెప్పాలి. ఆ గల్లీలో ఎంబడ పురాణాలు వేసుకొని తిరుగుతూ ఉంటావు నువ్వు, నీ లాంగ్వేజ్. రే నా లాంగ్వేజ్ ఏమన్నా అన్నా అనుకో, నాలుక కోస్తా. అర్థం చూసారా? చూడాడి చూసారా ఎట్లా మాట్లాడుతున్నావు? నాలుగే వస్తా ఉంటుంది. బరాబర్ అంటది. కోస్తే కోయించుకుంటారు మరి. అవసరం ఉప్పు కారం కూడా పెడుతుంది, పెట్టించుకో. అన్న చూడు. అరే ఏంద్రా, ఇంతకన్నా మంచి సంబంధం దొరకదా ఏంది? అయ్యో ఏమైంది? మమ్మీ మమ్మీ ఏమైంది? ఓకేనా? అయ్యో అయ్యో మేడం గారికి అటాక్ వచ్చింది. నాతో సాగుమూర్తం పెట్టిస్తాను. మా మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది. మీ గురించి పోలీస్ కి కంప్లైంట్ ఇస్తాను చూడండి. ఎందుకు కూర్చున్నారులే? హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏంటి హాస్పిటల్ తీసుకెళ్ళడం మాకు తెలీదా? మీ వల్ల ఇదంతా జరిగింది. మీరు ఇక్కడనే ఉండండి, నేను పోలీసులను పిలిపిస్తా. నా పిల్లలకి ఏమైనా జరగాల, మీ ఇద్దరు బొక్కలు చూర చూర చేస్తా నేను. దవాఖాన తీసుకోండి డాడీ. ముందు రాయుడు గారు ఒప్పుకోండి అవును, తర్వాత చూస్తున్నా ఒప్పుకోండి. అలాగే ఆ వాటర్ లో తీసుకోండి. కుద్దావు. మా మమ్మీకి ఏమైనా అవ్వాలి, ఈ రోజు మీ ఇద్దరు బొన్న పడతా. ఈ రోజు సంబంధం ఓకే ఓకే, ఈ సంబంధం ఓకే ఓకే ఓకే, ఇగో ఈ సంబంధం ఓకే ఓకేనా? ఓకేనా అమ్మాయ? ఓకేనా మమ్మీ? ఓకేనా నువ్వు? నెక్స్ట్ వీక్ ముహూర్తాలు పెట్టుకుందాం బావగారు. ఖచ్చితంగా బావగారు, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అయ్యో ఎంత మాట. ఓకే వదినమ్మా, సరే అట్లనే అట్లనే వదినమ్మా. నేను ఇవ్వమన్నది హైవే కాదు, నా లచ్చ. ఏనండి కళ్ళు తెరవడా? రైట్ పక్కా. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మా ఇద్దరు ఫ్యామిలీస్ కి మ్యూచువల్ పంతులు మీరే అని తెలిసింది. అవును, మా పెళ్ళికి మీరు కాస్త హెల్ప్ చేస్తే. తప్పకుండా చేద్దాం. నాయుడు గారు బాగా తెలిసిన వాళ్ళే, ఎలాగో మీ ఇంట్లో చెప్పొచ్చు కదా. అమ్మో, మా ఇంట్లో లవ్ మ్యారేజ్ అంటే లాటరీతో కొడతారు గురుగారు. మీరు ఏదో ఒకటి చేయాలి ప్లీజ్. కష్టమైన పనే, కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎలాగైనా మీరే చేయాలి గురుగారు. తప్పకుండా. రాహు కేతు నక్షత్రం, బైక్ రెంటు, బైక్ మొత్తానికి 1,00,000 సిద్ధం చేసుకోండి ఇద్దరు. 1,00,000 రూపాయల అంటే గురుగారు మీరు పక్కా సెట్ చేస్తారు కదా? అయ్యో నన్ను నమ్మండి, మీరు టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. ఓకే, థ్యాంక్ యూ. నా 1,00,000 తెస్తే చాలు. తప్పకుండా. ఓకే. నా పెళ్లి డేట్ ఫిక్స్ చేయి. నెక్స్ట్ డే నీ బ్యాంక్ లో డబ్బులు పడతాయి. అయితే రేపే మీ పెళ్లి ఫిక్స్. పోండి.